ఈరోజు మనం ఒక కుటుంబం గురించి ఆ, వాళ్ళ కథ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. వాళ్ళు ఒక పెద్ద విషాదం నుండి ఇంకా బయటపడలేకపోతున్నారు. హ్మ్, వాళ్ళ పెద్ద కొడుకు మరణం. అవును. ఆ బాధ వాళ్ళను రోజూ వెంటాడుతూనే ఉంది. ముఖ్యంగా తల్లి, నేత్రి. మనుషులంతే చాలు, కంటి నిండా ద్వేషంతో రగిలిపోతోంది. ఆ కోపం, ఆ బాధ తనని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. సరిగ్గా వాళ్ళ మధ్యలోనే, ఆ కుటుంబంలోనే ఒక మానవ బాలుడు ఉన్నాడు, స్పైడర్. అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. అంటే అతను ఆ కుటుంబంలో ఒకడా? లేక వాళ్ళ జాతికి ఒక ప్రమాద సంకేతమా? ఈ ప్రశ్న వాళ్ళను తోల్చేస్తుంటుంది. ఓ, చివరికి ఇక లాభం లేదనుకొని ఆ అబ్బాయిని తిరిగి మనుషుల దగ్గరకు పంపించేయాలని ఒక చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటారు. కాని ఆ ప్రయాణమే వాళ్ళను ఊహించని ప్రమాదాల్లోకి నెట్టేస్తుంది. అవును, కొత్త శత్రువుల మధ్యలోకి. ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది. ఈ ప్రయాణంలో మనకు కనిపించేది కేవలం యాక్షన్ కాదుగదా. అస్సలు కాదు. ఒక కుటుంబం యొక్క అంతర్మథనం, వాళ్ల మధ్య ఉన్న ప్రేమ, కోపం, పశ్చాత్తాపం, ఇలా ఎన్నో. ఎన్నో భావోద్వేగాలు. మరి వాళ్ళ ప్రయాణం ఎలా సాగింది? వాళ్ళు ఎదుర్కొన్న ఆ కొత్త శత్రువులెవరూ? ఇంత గందరగోళంలో ఆ కుటుంబం నిలబడగలిగిందా? రండి, ఈ కథలోకి వెళ్దాం. సరే, వాళ్ళు స్పైడర్ను తీసుకుని బయల్దేరిన కాసేపటికే వాళ్లపై ఒక దాడి జరుగుతుంది. ఊహించని దాడి. అవును, వాళ్ళు మంక్వాన్ అనే ఒక కొత్త నావీతెగ చేతిలో చిక్కుకుంటారు. ఒక్క నిమిషం ఆగుదాం. నావీ అంటేనే ప్రకృతి ఆరాధకులు, శాంతికాముకులు అని కదా మనమనుకున్నాం. మరి వీళ్ళెవరు ఇంత హింసాత్మకంగా ఉన్నారు? మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడే కథకు ఒక కొత్త కోణమొస్తుంది. ఉమ్, ఇప్పటివరకు మనం చూసిన నావీతెగలన్నీ ప్రకృతితో, ఐవాతో మమేకమై జీవిస్తాయి. కాని ఈ మంక్వాన్లు దానికి పూర్తి విరుద్ధం. పూర్తి విరుద్ధం. వీళ్ళు అగ్నిపర్వత ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళు నమ్మేది ప్రకృతిని కాదు, బలాన్ని, అధికారాన్ని. వాళ్ల దృష్టిలో ఐవా ఒక బలహీనమైన భావన అన్నమాట. అలాగా? ఇది పండోరాలోనే ఒక అంతర్గత వైరుధ్యాన్ని, ఒక చీకటి కోణాన్ని మనకు చూపిస్తుంది. అందరూ ఒకేలా ఉండరని చెబుతోంది. అంటే పండోరాలో కూడా ఒక రకమైన సివిల్ వార్ లాంటి పరిస్థితుందన్నమాట. ఈ మంక్వోన్ నాయకురాలు వరాంగంట చాలా క్రూరమైందని విన్నాను. చాలా. ఆ దాడిలో సల్లి కుటుంబం చెల్లాచెదురైపోతుంది. సరిగ్గా అప్పుడే జేక్ సల్లీకి తన పాత శత్రువు కర్నల్ క్వారిచ్ ఎదురవుతాడు. ఇది అస్సలు ఊహించనిది. అవును. కాని ఈసారి పరిస్థితి చాలా విచిత్రంగా ఉంటుంది. ఇద్దరూ బద్ద శత్రువులే, కాని ఇద్దరి లక్ష్యం ఒక్కటే. తప్పిపోయిన స్పైడర్ను కనుక్కోవటం. కరెక్ట్. ఒకరు అతన్ని కాపాడటానికి, మరొకరు అతన్ని వాడుకోటానికి. కారణాలు వేరేనా, దారి ఒక్కటే కావడంతో అయిష్టంగానే ఇద్దరూ కలిసి పనిచేయాల్సొస్తుంది. వాళ్ల మధ్య ఉన్న ద్వేషం అలాగే ఉంటుంది. ఉంటుంది. కాని దాని కింద ఒక బలహీనమైన అవగాహన ఏర్పడుతుంది. ఇది కథలో చాలా ఉత్కంఠను రేపుతుంది. ఇక స్పైడర్ను వెతుకుతున్నప్పుడు ఒక భయంకరమైన సంఘటన జరుగుతోంది. అతని ఆక్సిజన్ మాస్క్ పగిలిపోతుంది. అయ్యో! పండోరా గాలి విషపూరితం కావడంతో అతను ఊపిరాడక కుప్పకూలిపోతాడు. ఆ క్షణం అందరి గుండెలు ఆగినంత పనవుతుంది. అవును, వాళ్లంతా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతారు. అప్పుడు జేక్ కుమార్తె కిరి ఒక అద్భుతం చేస్తుంది. మనం ఇప్పటివరకు ఆమె శక్తులను చూశాం, కానీ ఇది వేరే స్థాయిలో ఉంటుంది. ఆమె ఐవాతో అనుసంధానమవుతుంది కదా. అవును, తన ప్రాణశక్తిని ఉపయోగించి స్పైడర్ను కాపాడటానికి ప్రయత్నిస్తుంది. ఇది కేవలం ప్రాణాన్ని కాపాడటం కాదు, జీవశాస్త్రాన్నే మార్చేసే ప్రయత్నం. ఆ తర్వాత స్పైడర్ శరీరంలో ఒక వింతైన మార్పు మొదలవుతుంది. అంటే ఒక్క నిమిషం, ఆ మార్పు ఏంటి? అతను ఇప్పుడు పూర్తిగా మారిపోయాడా? దాదాపుగా. అతని శరీరమంతా ఒక రకమైన శిలీంధ్రాలతో నిండిపోతుంది అన్నారు కదా. అందరూ అతను చనిపోయాడని అనుకున్నా అతను బ్రతుకుతాడు. అంతేకాదు, అతను పండోర వాతావరణాన్ని నేరుగా పీల్చుకోగల సామర్థ్యాన్ని పొందుతాడు. అతని తలపై నావీల్లాగా న్యూరల్ క్యూ కూడా పెరుగుతుంది. ఏంటి, ఇది కథను పూర్తిగా మలుపు తిప్పే విషయం కదా. ఖచ్చితంగా. ఇది ఒక గేమ్ చేంజర్. అతను ఇప్పుడు పూర్తిగా మానవుడూ కాదు, పూర్తిగా నావీ కూడా కాదు. రెండు జాతుల మధ్య ఒక వారధి. అవును, కానీ ఈ మార్పు మానవ శాస్త్రవేత్తలకు ఒక బంగారు గనిలా కనిపిస్తుంది. వాళ్లు గనక ఈ మార్పును రివర్స్ ఇంజనీరింగ్ చేయగలిగితే మనుషులందరూ పాండోరాలో ఎలాంటి మాస్కులు లేకుండా జీవించగలరు. సరిగ్గా చెప్పారు. పాండోరాను పూర్తిగా ఆక్రమించుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం వాళ్లకు దొరకదు. స్పైడర్ తెలియకుండానే పాండోరా భవిష్యత్తుకు అతిపెద్ద ముప్పుగా మారే అవకాశం ఉంది. ఈ అద్భుతం జరుగుతున్నప్పుడు
క్వారిచ్ ఊరికే కూర్చోలేదు కదా. లేదు, అతను తన పాత పద్ధతులు వదలలేదు. అతను మంక్వాన్ నాయకురాలు వరాంగ్తో చేతులు కలిపాడు. వాళ్ళిద్దరి మధ్య బంధం కేవలం వ్యూహాత్మకమైనదేనా, లేక ఇంకేమైనా ఉందా? అది కేవలం ఒక ఒప్పందం కాదు. ఇద్దరి వ్యక్తిత్వాలు ఒకేలా ఉంటాయి. ఇద్దరూ హింసను, అధికారాన్ని నమ్ముతారు. ఓ. క్వారిచ్ ఆమెకు మానవ ఆయుధాలు, ఫ్లేమ్ థ్రోవర్లు ఇచ్చి జేక్కు వ్యతిరేకంగా వారిని రెచ్చగొడతాడు. వారి మధ్య ఒక శృంగార సంబంధం కూడా ఏర్పడుతుంది. అలాగా. అంటే ఇది ఇద్దరు ప్రతినాయకుల కలయిక. అవును. ఈ క్రమంలో అతను స్పైడర్ను బంధించి తన కుతంత్రాలకు పావుగా వాడుకోవాలని చూస్తాడు. ఇప్పుడు క్వారిచ్ మరింత ప్రమాదకరంగా మారాడు. అవును, అతని దగ్గర మానవ సైన్యముంది. ఇప్పుడు పాండోరా యొక్క అత్యంత క్రూరమైన నావీతెగ మద్దతు కూడా ఉంది. అతని లక్ష్యం ఒక్కటే, జేక్ సల్లీని నాశనం చేయడం. అందుకే అతను మంక్వాన్ తెగతో కలిసి మెట్కనా గ్రామంపై దాడి చేసి జేక్ను లొంగిపోవాలని డిమాండ్ చేస్తాడు. తన వాళ్లను చంపుతుంటే చూస్తూ ఉండలేక జేక్ ఏం చేస్తాడు? ఒక నాయకుడిగా, ఒక తండ్రిగా జేక్కు మరో దారి కనిపించదు. తన ప్రజలను, కుటుంబాన్ని కాపాడుకోడానికి అతను ఆత్మసమర్పణ చేసుకుంటాడు. ఒకప్పటి మహాయోధుడు ఇప్పుడు తన వాళ్లకోసం తల వంచుతాడు. అతన్ని, స్పైడర్ను బంధించి మానవుల స్థావరమైన బ్రిడ్జ్హెడ్ సిటీకి తీసుకెళ్తారు. అక్కడ జేక్కు మరణశిక్ష విధిస్తారు. ఈ విషయం తెలియగానే నేతిరీగా తట్టుకోలేదు. ఊహించగలం. జేక్ను కాపాడటానికి ఒంటైగా బయలుదేరుతుంది. తన ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడుతుంది. అక్కడ మానవశాస్త్రవేత్త ఇయాన్ సహాయంతో జేక్ను విడిపిస్తుంది. కలి తప్పించుకోవడం అంత సులభం కాదు. కాదు. తప్పించుకునే సమయంలో సైనికులు వాళ్లను చుట్టుముడుతారు. అప్పుడు జరిగిన సంఘటన చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును. అప్పుడు స్పైడర్ వాళ్ళిద్దరికీ అడ్డుగా నిలబడతాడు. నన్ను వాళ్లు చంపలేరు, నేను వాళ్లకు కావాలి అనే ధైర్యంతో వాళ్లను కాపాడతాడు. తన ప్రాణాలను పణంగా పెట్టి తన కుటుంబాన్ని రక్షించుకుంటాడు. కాని ఈ సంఘటన తర్వాత కుటుంబంలో ఒక పెద్ద భావోద్వేగ సంఘర్షణ జరుగుతుంది. ఇక్కడే కథ యొక్క హృదయముంది. స్పైడర్ వాళ్లను కాపాడినా జేక్ మనసులో ఒక సందేశం మొదలవుతుంది. స్పైడర్ మంచివాడే కావచ్చు, కాని అతని మానవ మూలాల వల్లే పండోరాకు ఈ ముప్పంతా వచ్చిందని జేక్ నమ్ముతాడు. అంటే ఆ మూలకారణం అతనే అని. అవును. తన కుటుంబాన్ని కాపాడుకోవాలనే తపనలో ఒక తండ్రిగా అతను ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంటాడు. స్పైడర్ను చంపడానికి సిద్ధపడతాడు. ఇది వినడానికి చాలా కఠినంగా ఉంటుంది, కాని ఆ క్షణంలో జేక్ మనసులో ఉన్న సంఘర్షణను మనం అర్థం చేసుకోవాలి. అంటే అతనొక జాతి నాయకుడుగా తన ప్రజల భవిష్యత్తు గురించి, ఒక తండ్రిగా తన పిల్లల భద్రత గురించి ఆలోచిస్తున్నాడు. ఈ రెండు బాధ్యతల మధ్య నలిగిపోతున్నాడు. కాని చివరి క్షణంలో ఎవరూ ఊహించని విధంగా అప్పటివరకు స్పైడర్ను ద్వేషించిన నేతిరి జేక్ను ఆపుతుంది. అవును. తన కొడుకు మరణం తర్వాత మనుషులపై పెంచుకున్న ద్వేషం ఎంత తప్పుదో, అది తనను ఎంతగా కాల్చేస్తోందో ఆ క్షణంలో ఆమె గ్రహిస్తోంది. ద్వేషంతో ఇంకొకరి ప్రాణం తీయటం పరిష్కారం కాదని తెలుసుకుంటుంది. ఇది చాలా శక్తివంతమైన క్షణం. చాలా. ఖచ్చితంగా. అది ఆమె విమోచనకు సంబంధించిన క్షణం. పశ్చాత్తాపంతో ఆమె మొదటిసారి స్పైడర్ను మనస్ఫూర్తిగా తమ కుటుంబంలో ఒకడిగా అంగీకరిస్తుంది. నా కొడుకు అని పిలుస్తోంది. ఆ ఒక్క మాటతో వాళ్ల మధ్య ఉన్న అడ్డుగోడలన్నీ కూలిపోతాయి. ఆ క్షణం సల్లీ కుటుంబం నిజంగా సంపూర్ణంగా ఏకమవుతుంది. వాళ్ల మధ్య ఉన్న గాయాలు మానడం మొదలవుతాయి. కుటుంబం ఒకటైంది సరే, కాని బయట ముప్పు ఇంకా పొంచి ఉంది కదా. ఉంది. ఆ ముప్పుని ఎదుర్కోడానికి కేవలం సల్లీ కుటుంబం సరిపోదు. ఇక్కడే లోక్ పాత్ర కీలకమవుతుంది, అవునా? అవును. కుటుంబ బంధం వాళ్లకు మానసిక బలాన్నిస్తుంది, కాని యుద్ధంలో గెలవడానికి అది సరిపోదు. అదే సమయంలో జేక్ కొడుకు లోక్, తుల్కూన్ అనే సముద్రపు తిమింగలాలతో తన బంధాన్ని మరింత బలపరుచుకుంటాడు. ఈ తుల్కూన్లు కేవలం జంతువులు కాదు కదా. అస్సలు కాదు. అవి అత్యంత తెలివైన, సున్నితమైన, శాంతియుతమైన జీవులు. వాళ్ళది ఒక ప్రత్యేకమైన సంస్కృతి. మానవులు లాభం కోసం ఆ తుల్కూన్లను వేటాడటానికి వస్తున్నారని జేక్ వాటిని హెచ్చరిస్తాడు. కాని మొదట శాంతంగా ఉన్న తుల్కూన్లు యుద్ధానికొప్పుకోవు. ఒప్పుకోవు. కాని మానవుల క్రూరత్వానికి గురైన ఒక జీవిని చూసి వాటి గుండెలు బద్దలవుతాయి. వాళ్ల శాంతియుత స్వభావం కోపంగా మారుతోంది. పండోరా సముద్రాలు యుద్ధానికి సిద్ధమవుతాయి. మరోవైపు జేక్ కూడా అన్ని నావీ తెగలను ఏకం చేస్తాడు. అతను తన పాత శక్తివంతమైన జీవి టొరుక్తో తిరిగి అనుసంధానమై
టురుక్ మక్తోగా మరోసారి అవతరిస్తాడు. కాని ఈసారి ఒక మానవుడిగా కాదు. కాదు, ఒక నావీగా, ఒక తండ్రిగా తన ఇంటిని కాపాడుకోవడానికి యుద్ధానికి నాయకత్వం వహిస్తాడు. ఒకవైపు నావీలు, తుల్కున్లు, పండోరాలోని సమస్త జీవరాశులు, మరోవైపు మానవులు, మంకువాన్లు. పండోరా భవిష్యత్తును నిర్ణయించే ఆఖరి పోరాటానికి రంగం సిద్ధమవుతోంది. యుద్ధం మొదలవుతోంది. ఆకాశంలో, సముద్రంలో, భూమిమీద అంత భీకరమైన పోరాటం. ఇరువైపులా భారీ నష్టం జరుగుతోంది. ఈ క్రమంలో మెట్కైన నాయకురాలు రోనాల్డ్ ఒక బిడ్డకు జన్మనిస్తూ యుద్ధభూమిలోనే మరణిస్తోంది. ఆ దృశ్యం చాలా విషాదకరంగా ఉంటుంది. అవును, నెతిరి ఆ పసిబిడ్డను కాపాడుతుంది, కాని శత్రువుల చేటికి చిక్కుతుంది. అయ్యో! జేక్ నిస్సహాయ స్థితిలో ఉండిపోతాడు. ఒకవైపు భార్య బందీగా ఉంది, మరోవైపు శత్రు సైన్యం పైచేయి సాధిస్తోంది. ఇక అంతా అయిపోయిందనుకున్న క్షణంలో కిరీ తన పూర్తి శక్తితో ఐవాను ప్రార్థిస్తుంది. ఇది కేవలం ఒక ప్రార్థన కాదు, ఒక పిలుపు. దానికి ప్రతిస్పందనగా పండోరాలోని సమస్త జీవరాశులు ఒక్కసారిగా మానవ దళాలపై దాడి చేస్తాయి. భూమి, ఆకాశం, నీరు అన్ని వైపుల్నుండి. అవును, ఊహించని దాడి జరగడంతో మానవ సైన్యం చిన్నాభిన్నమవుతుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఇది దైవశక్తిలా కాకుండా ఒక గ్రహం తనను తాను రక్షించుకుంటున్నట్టుగా ఉంటుంది. యుద్ధం నావీల వైపు తిరుగుతుంది. ఇక చివరి ఘట్టంలో జేక్, క్వారిజ్ల మధ్య ముఖాముఖి పోరాటం జరుగుతుంది. ఇద్దరూ ప్రాణాలకు తెగించి పోరాడుతుంటారు. కాని ఆ పోరాటంలో స్పైడర్ ప్రమాదంలో పడతాడు. ఇక్కడే కథలో ఇంకో ఊహించని మలుపొస్తుంది. అవును, కొడుకు ప్రమాదంలో ఉండడం చూసి జేక్, క్వారిజ్ ఇద్దరూ తమ శత్రుత్వాన్ని పక్కన పెట్టి అతన్ని కాపాడడానికి కలిసి పనిచేయాల్సొస్తుంది. ఒక తండ్రిగా క్వారిజ్లో మిగిలి ఉన్న కొద్దిపాటి మానవత్వం ఆ క్షణంలో బయటపడుతుంది. అది అతనిలో సంపూర్ణ మార్పును తీసుకురాదు, కాని అతనిలో కూడా ఒక తండ్రి ఉన్నాడని చూపిస్తుంది. కాని ఆ క్షణం ముగిగానే వాళ్ల మధ్య శత్రుత్వం మళ్లీ మొదలవుతుంది. చివరికి జేక్ క్వారిజ్ను ఓడిస్తాడు. యుద్ధం ముగుస్తుంది. పాండోరా గెలుస్తుంది. కాని స్పైడర్ కథ ఇంకా పూర్తి కాలేదు. యుద్ధం తర్వాత అతను ఆత్మవృక్షంతో అనుసంధానమవుతాడు. ఒకప్పుడు మానవుడిగా ఉన్న అతను ఇప్పుడు నావీల పవిత్ర స్థలంలోకి అడుగుపెడుతున్నాడు. అక్కడతనికి ఎలాంటి అనుభూతి కలుగుతుంది? అది అతనికొక పునర్జన్మ లాంటిది. అక్కడ అతను చనిపోయిన నావీల ఆత్మలను కలుస్తాడు. వాళ్ల జ్ఞాపకాలను, అనుభవాలను తనలో భాగం చేసుకుంటాడు. అతను కేవలం శారీరకంగానే కాదు, ఆత్మపరంగా కూడా నావీగా మారుతున్నాడు. అవును, ఆ క్షణంలో కిరీ తన తల్లి గ్రేస్ ఆత్మకు స్పైడర్ను పరిచయం చేస్తుంది. అమ్మా, ఇతను మా సోదరుడు అని చెబుతుంది. ఆ మాటతో అతని ప్రయాణం పూర్తవుతుంది. ఒక మానవ బాలుడిగా, అనాథగా మొదలైన అతని కథ నావీ ప్రజలందరూ అతన్ని అధికారికంగా తమలో ఒకటిగా స్వీకరించడంతో ముగుస్తుంది. అతను తన కుటుంబాన్ని, తన ఇంటిని, తన గుర్తింపును కనుక్కుంటాడు. కాబట్టి ఈ కథను మనం చూస్తే ఇది కేవలం ఒక గ్రహాన్ని కాపాడుకోవడానికి జరిగిన యుద్ధం గురించి మాత్రమే కాదు, ఇదొక కుటుంబం తమ మధ్య ఉన్న గాయాలను మాన్పుకొని తిరిగి ఏకం కావడం గురించి. ద్వేషం, పశ్చాత్తాపం లాంటి భావోద్వేగాల నుండి ప్రేమ, అంగీకారం వైపు సాగిన ఒక ప్రయాణమిది. కరెక్ట్. స్పైడర్ కథ మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్ననుంచుతుంది. అదేంటి? ఒక వ్యక్తి పుట్టుకతో ఒక ప్రపంచానికి చెందినవాడైనా తన చర్యలు, నమ్మకాలతో పూర్తిగా మరో ప్రపంచంలో భాగం కాగలడా? అసలు మానవుడు లేదా నావీ అనే గుర్తింపుకు అర్థమేమిటి? అది మన రక్తంలో ఉంటుందా, లేక మనం పెరిగిన వాతావరణంలో, మన మనసులో ఉంటుందా? ఈ కథ చూశాక ఈ సరిహద్దులు ఎంత అస్పష్టమైనవో మనకు అర్థమవుతుంది.